తిరుమలలో రథసప్తమి పండుగ సందర్భంగా రెండో వాహనమైన చిన్నశేష వాహన సేవ ఘనంగా జరిగింది. సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. అనంతరం మూడో వాహనమైన గరుడ వాహన సేవ వేడుగ్గా జరిగింది. పౌరాణిక నేపథ్యంలో గరుడు సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. తదుపరి నాలుగో వాహనమైన హనుమంత వాహన సేవ ప్రారంభమైంది. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు గనుక బాహ్య వాహన రూపంలో వారిరువురిని చూసిన వారికి వేదాల తత్వం ఒనగూరుతుందని ప్రజల విశ్వాసం. వాహన సేవల అనంతరం మధ్యాహ్నం స్వామివారికి చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామి పుష్కరిణిలో చక్రతాల్వారులకు అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.